హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా ఎకరానికి 7,500 రూపాయలను వానాకాలం రైతు భరోసా కింద, ముఖ్యంగా రైతు బంధు కింద డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ఇక ఈ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఈ తేదీ నుంచి కూడా ఈ వానాకాలం రైతు బంధు, రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఈ 8 జిల్లాల వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు. ముందుగా వీరికే వస్తాయి. అది ఏ జిల్లాలకు వేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను. ప్రతి వీడియోలో కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు సహాయం చేయండి అని నేను ఎంతో మొత్తుకుంటున్నాను. కానీ కొంతమంది మాత్రమే సహాయం చేస్తున్నారు, మిగిలిన వారు సహాయం చేయట్లేదు. దయచేసి చూసి వెళ్ళిపోకుండా మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చన్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని జర ఆలోచించండి. ఆలోచించి మీరు సాయం చేయండి. ఎంతో మందికి సాయం చేస్తుంటారు, ఎన్నో చోట్ల వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వికలాంగుడికి సహాయం చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదన్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా కష్టాన్ని గుర్తించి నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను అందిస్తూ ఉన్నాను. నాలాంటి వాడు బతకాలంటే చాలా కష్టం ఈ సమాజంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వాడికి హెల్ప్ చేయండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. మీకు తోచినంత, మీకు బుద్ధి పట్టినంత మాత్రమే పైసలేండి. జర ఆలోచించి యాదించుకుని ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి మీరు స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. కొంతమంది మాత్రమే హెల్ప్ చేస్తున్నారు. దాదాపు మన ఛానల్లో 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ₹1 ఇచ్చినా కూడా నా జీవితం అనేది నిలబడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనం గనక అధికారంలోకి వస్తే రైతులందరికీ కూడా మనకు యాసంగి మరియు వానాకాలం సీజన్లకు సంబంధించి మనకు 2 విడతల్లో కూడా, అంటే 2 సీజన్లకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ 15,000 రూపాయలను విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇక గతంలో రైతు బంధు అనే పథకం ద్వారా గత ప్రభుత్వం చూసుకుంటే మనకు యాసంగి మరియు వానాకాలం సీజన్ల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 10,000 రూపాయలు ఇచ్చేది. ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతానికి ఈ సాయాన్ని కాస్త మనకు 15,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే గతంలో 10,000 ఇచ్చేవారు, ఇప్పుడు మరొక 5,000 రూపాయలు అనేది పెంచడం జరిగింది. ఇక 5,000 రూపాయలు అనేది పెంచి ప్రతి రైతుకు కూడా ఈ యాసంగి మరియు వానాకాలం సీజన్ల ద్వారా 15,000 రూపాయలను అయితే అందించడం జరిగింది. ఇక ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్లో యాసంగి సీజన్ అనేది నడుస్తుండే మన తెలంగాణలో. ఇక ఈ యాసంగి సీజన్ కి సంబంధించి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కొనసాగించినటువంటి రైతు బంధు పథకం ద్వారానే ఒక్కొక్క రైతుకు కూడా 5,000 రూపాయలు ఇచ్చారు ఎకరానికి. అది కూడా కేవలం గతంలో ఎన్ని ఎకరాలకైనా ఇచ్చేవారు గత ప్రభుత్వం. మన కొత్త ప్రభుత్వం మాత్రానికి కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఈ యాసంగి సహాయాన్ని అయితే అందించడం జరిగింది. ఇక యాసంగి సీజన్ అయితే ముగిసింది. తెలంగాణలో వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది. ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులందరికీ కూడా గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని రద్దు చేసి మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయలు, అంటే గతంలో 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు మరొక 2,500 రూపాయలను పెంచి వారికి ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని, ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యాసంగి మనకు ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి 7,500 రూపాయలు ఎకరానికి ఇవ్వడం జరుగుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఇక ఎటకేలకు మనకు అన్ని వివరాలు కూడా పూర్తయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలోని రైతులకైతే, ముఖ్యంగా ఈ జిల్లాల రైతులకు డబ్బులు అయితే వేస్తున్నారండి ముందుగా. ఇక మిగిలిన రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన రైతులకు కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి, కానీ కొద్దిగా లేట్ అయితే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఈ రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తారు. ఇక రైతులు ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. అలాగే ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే తొందరగా ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అయితే అందుతుందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక యాసంగి సీజన్ అయితే ముగిసింది, వానాకాలం సీజన్ ప్రారంభమైంది. కాబట్టి
రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేవలం 5 ఎకరాల భూములు కలిగిన వారికి మాత్రమే ఈ వానాకాలం రైతు భరోసా సాయాన్ని కూడా అందిస్తామని, కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసి పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రజాపాలనలో చాలా మంది ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మీరు కనుక ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు ఈ రైతు భరోసా పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే ప్రతి ఏడాది కూడా మీకు కూడా మన సీఎం గారు చెప్పినట్టు 15,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఒక్కొక్క సీజన్కు ఒక్కొక్క ఎకరాకు 7,500 రూపాయలు చొప్పున 2 ఎకరాల భూములు ఉంటే కన్నా 2 సీజన్లకు సంబంధించి మనకు 15,000 రూపాయలు అయితే ఇస్తారు 1 ఎకరం భూమి కలిగిన వారికి. కాబట్టి ఈ విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించి మీరు ఈ యాసంగి మనకు వానాకాలం రైతు బంధు యాసంగి డబ్బులను తీసుకోవాలంటే తప్పకుండా ఈ వివరాలని కూడా అప్డేట్ చేసి అనేది పెట్టుకోండి. ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులను మనకు రేపులోదే ఎల్లుండి నుంచి కూడా ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను అయితే ఆదేశించి ఉన్నారు. ఇక దీనితో పాటు అత్యధికంగా ఎదురు చూస్తున్నటువంటి రైతులందరూ కూడా మనకు రైతు రుణమాఫీ పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి కూడా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 9, 2023 లోపు ఎవరైతే 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో అటువంటి రైతులందరినీ కూడా గుర్తిస్తూ ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గుర్తించి వారందరికీ కూడా తప్పకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో డిసెంబర్ 9, 2023కి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారో అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి వారికి తప్పకుండా ఈ రైతు భరోసా కింద రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తారు. అది కూడా 3 విడతల్లో రుణమాఫీ అనేది మొదలవుతుంది. జూలై 16వ తారీఖు నుంచి కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలయ్యి ఆగస్టు 15వ తారీఖు ఎండ్ అవుతుంది. అంటే కేవలం నెల రోజుల్లోనే 3 విడతల్లో ఒక్కొక్క రైతుకు కూడా 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు ప్రతి రైతు కూడా తప్పకుండా నేను గత వీడియోలో చెప్తూ ఉన్నాను, ఇప్పుడు వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను, ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని, అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని. అలా చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకాల డబ్బులు అయితే అందుతాయి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే పీఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా కూడా రైతులందరికీ కూడా తప్పకుండా ఆర్థిక సాయం అందుతుంది. దరఖాస్తు చేసుకోండి. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతానికి 17వ విడత డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఈ 17వ విడత నుంచే మీకు డబ్బులు జమ అవ్వడం మొదలవుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను ముఖ్యంగా ఈ 8 జిల్లాలు ఉత్తర తెలంగాణలో 8 జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే వేస్తున్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి. ముందుగా లైక్ చేసి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసి, అలాగే ఈ వీడియో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా కష్టాన్ని గుర్తించి నాకు సహాయం చేయండి. ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఇప్పుడే నా కల్లా చూడొద్దు. దయచేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని 1 రూపాయి నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీరు నాకు డొనేషన్ అయితే